రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయ్ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకులు అశోక్ గస్తీ నాయ్ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు అతనిని కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, బాలేష్, రాములు, రామకృష్ణ, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కర్ణాటకలోని నాయి బ్రాహ్మణ కుటుంబాలకు కరోనా సమయంలో ఆదుకున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస్ నాయ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ఇక్కడ ఉన్న విపత్తుల వల్ల జరుగుతున్న రాష్ట్రంలో కరోనా బాధితుల గురించి నాయి బ్రాహ్మణులు మరి హీనమైన పరిస్థితిలో ఉన్నారు. మేము గవర్నమెంట్కి ఎన్నిసార్లు కూడా మొరబెట్టుకోవడం జరిగింది, చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులలో పక్క రాష్ట్రంలో షాప్కు 10,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకో కర్ణాటకలో షాప్కు 5,000 ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి నాయి బ్రాహ్మణులు ఆదుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్. మాకు సహకరిస్తున్నది గవర్నమెంట్, ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటువ్యాధుల దిక్కెళ్ళి షాప్లకు రావట్లేదు ఎవరు. అయితే మేము మాస్కులు, శానిటైజర్ అన్నీ మెయింటైన్ చేసినా కూడా మేము ఇంతకుముందు కూడా చెప్పినాం అట్లాంటి పరికరాలు మాకు ఏంటి, ఎందుకంటే మీరు పని చేయొద్దు, షాపులు బంద్ చేసుకోండి అంటే గవర్నమెంట్ చెప్పిన విధంగా సహకరించినాం. గవర్నమెంట్ బాగా సహకరించినాం. ఎందుకంటే మేము అది కూడా అడిగినాం, మాకు శానిటైజర్స్ లేకపోతే ఆ మీటర్ హీట్ జ్వరం వచ్చేది మీటర్ పెట్టమని అవన్నీ ఇవ్వమన్నాం, ఏవి ఇవ్వలేదు. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసినాం. రాష్ట్రంలో ప్రతి నాయి బ్రాహ్మణుడు బాధపడుతుంది సార్, చాలా బాధపడుతుంది. అంటే చెప్పలేని బీద పరిస్థితి. అందరు మంచిగా ఉన్నారు, కొందరు లేదంటారు. కాకపోతే మధ్యతరగతి వాళ్ళు నలిగిపోతున్నారు. దయచేసి కేసీఆర్ గారికి తెలుసు, ఆయనకు తెలియదని కాదు, మేము అడిగితే ఏం లేదు. ఆయనకు ఉందాగా అంటే ఆయన తలుచుకుంటే ఇస్తాడు. ఆయన బోలాశంకర్ లాగా ఆయన అనుకుంటే అయిపోతుంది. నేను చెప్పినంత మాత్రం ఆయన ఇస్తాడని కాదు. నా రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఆయన చెప్పేంతతో కాదు. ఫిర్బీ నా బాధ రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మాకు మంత్రివారులు శ్రీనివాస్ గౌడ్ గారి, కేటీఆర్ కానీ, తర్వాత సబితా ఇంద్రెడ్డి గారు అందరూ బాగా మాకు హెల్ప్ చేస్తున్నారు. గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. కొన్ని రేపటి 2-3 రోజులలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు, అవి కూడా మేము డిక్లేర్ చేస్తాము. కాకపోతే ఈ పరిస్థితులల్లో అంటే ప్రతి నాయి బ్రాహ్మణునికి చేరే విధంగా అట్లీస్ట్ ఒక 10,000 రూపాయలు, తర్వాత కరెంట్ బిల్లు. ఎందుకంటే వాడకుండా 3 నెలలు కరెంట్ బిల్ వచ్చింది, ఎక్కువ వచ్చింది. దయచేసి గవర్నమెంట్ చేతుల విషయం కాబట్టి కరెంట్ బిల్ మాఫ్ చేయాలి. రెంట్ అయితే మేము ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటున్నాం. రిక్వెస్ట్ కరెంట్ బిల్ మాఫ్ చేసి ఒక 10,000 షాపును అతనికి ఇస్తే మేమందరం సదా కృతజ్ఞత ఉంటామని మరొకసారి మీ అందరికీ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ మా మీద దయ ఉంచి కొంచెం ఆలోచించి మాకు ఈ తక్షణమే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ